నమస్తే వీధుని స్వాతం లక్ష్యం సమాజహితం. మహిళా మూర్తులు చాలామంది కూడా రాజకీయం అంటే మాకెందుకులే, కొంతమంది గెలిచినా కూడా భర్త చాటు భార్యలాగానే ఎవరు. కానీ తను అలాంటి వ్యక్తి కాదు. నేను ఫ్రీ బర్డ్ను, ఖచ్చితంగా ప్రజాసేవ చేయాలి, ప్రజల మనలు పొందాలి, పేరు ప్రఖ్యాతలు సంపాదించాలి, ఏదో చేయాలన్న తప్పతోటి ముందుకొస్తున్నారు. అంబర్పేట కాన్స్టిట్యుయెన్సీ టీఆర్ఎస్ పార్టీ సీనియర్ లీడర్ దేవిరెడ్డి విజితారెడ్డి గారు. ప్రస్తుతం వారితో ఉన్నాం. వారిని అడిగి వారి యొక్క జీవిత విశేషాలు, వారి యొక్క సహాయ సహకారాలు కరోనా సమయంలో ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. కరోనా వచ్చి అందరినీ కూడా ఇంటికే పరిమితం చేసింది. కానీ మీరు అలాంటి వాళ్ళు గారు ఎప్పుడు కూడా గత 10 సంవత్సరాల నుంచి చూసినా కూడా ప్రజాసేవస్ అని ముందుకెళ్ళేవారు. ఈ 60 రోజులు మీకే ఎలా గడిచింది? అంటే కరోనా అనేది మనకు కొత్తగా వచ్చింది. ఇది కంటికి కనబడని బ్యాక్టీరియా. దీన్ని తయారు చేసి వదిలినరు కాబట్టి దీన్ని మనం భయపడే అవసరం లేదు. మనకు కూడా ఇది ఒక ఎక్స్పీరియన్స్. ఇంకా ముందు కూడా మనకు ఇలాంటి కరోనాలను తట్టుకునే శక్తి ఉంది కాబట్టి, అది కూడా కరోనా అనేది దానంతకు అది మన వెంబడి రాదు. మనం బయటికి పోయో ఒక టచ్ చేస్తేనో, తర్వాత మనం చేతులు కడుక్కోకుండా, మాస్క్ పెట్టుకోకుండా, మనకు డాక్టర్లు చెప్తున్నారు, ముఖ్యమంత్రులు చెప్తున్నారు, ప్రధానమంత్రులు చెప్తున్నారు, ఇది అందరికీ సంబంధించింది. లేదు నాది కాదు, ఇది మీదే అన్నట్టు, గవర్నమెంట్ ప్రాబ్లం అన్నట్టు అంటే అది నడవదు. ఇది మన ఆత్మరక్షణ కోసం మనం కాపాడుకోవాలి. ఇలాంటి కరోనాలకు ఎందుకు భయపడాలి మనము? ఇటువంటివి ఇంకా ముందు వస్తూ ఉంటాయి. ఒకప్పుడు కలరా అని వచ్చింది, ఒకప్పుడు డెంగ్యూ అని వచ్చింది, అలాంటి టైపే ఇది కూడా. కానీ ఇది కంటికి కనబడని బ్యాక్టీరియా ఇది. కాబట్టి మనం దాన్ని జాగ్రత్తగా చూసుకొని మనమే నిర్ధారణ చేసుకోవచ్చు. ఎందుకంటే దీనికి ఇంకా మెడిసిన్ రాలేదు, ఇంకా 1 year పడుతుండొచ్చు మెడిసిన్ రానికే. కానీ ఇది మాత్రము ఎవరు ఏదైనా కానీ చైనా వాళ్ళు తయారు చేసి ఇప్పుడు అమెరికా ప్రపంచ దేశాలందరినీ ఇట్లా డౌన్గా చేసిండ్రు ఇది. ఎందుకంటే వాళ్ళ దేశమే గొప్పగా కావాలి చైనాదని, మన దేశాలన్నీ పడిపోవాలని అమెరికా దేశం, భారతదేశం కానీ చైనా వాళ్ళు చేసింది పెద్ద తప్పు. దానికి విరుగుడు కూడా ఉంటుంది. కానీ వాళ్ళు మేము చేయలేదు, విరుగుడు కనిపెడితే మేము చేసింది అనుకుంటారు. కాబట్టి వాళ్ళు విరుగుడు లేదు, మేము చేయలేదని ఉల్టా అలా అంటున్నారు. కానీ ఇది మాత్రము వాళ్ళు తయారు చేసిన బ్యాక్టీరియానే. చూసినట్టయితే మేమే ఇంట్లోకి వస్తే బయట ఉండండి, శానిటైజేషన్ చేసుకోండి అని శుభ్రత గురించి చాలా చక్కగా చెప్పారు ఒక మహిళగా. మరి మీ యొక్క ఈ అంబర్పేట నియోజకవర్గంలో ఈ సమయంలో ఏమేమి చేశారు మీరు? మేము ప్రజలకు అవగాహన కల్పించాము. మా ఎమ్మెల్యే గారు కూడా ప్రతి డివిజను, ప్రతి గల్లీ, ప్రతి ఏరియా అన్నీ తిరిగాము. అందరికీ అవగాహన వచ్చింది. ఇప్పుడు అందరికీ తెలిసిపోయిన తర్వాత మన ముఖ్యమంత్రి గారు మంచి టైంలో అమెరికా నుంచి ఎప్పుడైతే ఫ్లైట్లు బంద్ అయినాయో మోడీ గారు చెప్పగానే ఇక్కడ తెలంగాణలో కూడా అన్ని లాక్డౌన్ చేసినందుకే ఈరోజు అన్ని దేశాల కంటే మన తెలంగాణ ప్రాంతంలో కానీ భారతదేశంలో కానీ చాలా తక్కువ ఉంది మరణాలు. అలాగని ఇక కంటిన్యూ మొన్న ఒక 3 months 2 months లాక్డౌన్ చేయగానే అందరు వలసలు కట్టి రోడ్లపైన వాళ్ళ ఊళ్ళలోకి వెళ్ళిపోతున్నారు. చెప్పినా కానీ వింటలేరు. ఎందుకు వింటలేరంటే వాళ్ళది కూడా తప్పు లేదు. ఎందుకంటే మా ఊరు వేరు, మా పిల్లలు, మా తల్లిదండ్రులు ఎక్కడో ఊళ్ళు ఉన్నారు. ఇక్కడ భార్యను వదిలి భర్తను వదిలి భార్య వేరే ఊరిలో, వేరే స్టేట్లో ఉన్నాము. మేము చనిపోతే ఇక్కడనే మాకు దిక్కులేని చావులాగా పడేస్తారు, మా వాళ్ళకి బాడీ కూడా ఇవ్వరనే వాళ్ళ మైండ్లో చేరిపోయి వాళ్ళు నడుచుకుంటూ రోడ్లపైన 900 kilometers 2000 kilometers వరకు కొన్ని లక్షల మంది పాదయాత్ర చేసుకుంటూ వెళ్ళారు. మన గవర్నమెంట్ కూడా ట్రైన్లు పెట్టాది, కొన్ని ట్రైన్లలో కూడా వెళ్ళిపోయారు. కాబట్టి అది లాక్డౌన్ అని అందరికీ చెప్పిన తర్వాత కూడా ఇంకా మీరు వలసలు కట్టి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ మళ్ళీ మనం లాక్డౌన్ పెట్టలేము. ఎందుకంటే వలసలే అట్లా వెళ్ళిపోయినప్పుడు మనం లాక్డౌన్ పెడితే ఇక్కడ ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంది? కరోనా చావుల కన్నా ఆకలి చావులు ఎక్కువైపోతాయి ఇక్కడ. కాబట్టి మన ముఖ్యమంత్రి గారు మనమే జాగ్రత్త ఉండాలి, అవగాహన ఉండాలని ఇప్పుడు గచ్చిబౌల్ల మొత్తం బెడ్ రెడీగా ఉంది. మనకు ఒకటేసారి ఎంతమందికి వచ్చినా కానీ 100 మందికి కరోనా వచ్చినా కానీ మనం రెడీగా ఉండడానికి. అలాగే మన గాంధీ హాస్పిటల్ ఉంది, అట్లా ప్రైవేట్ హాస్పిటల్లో ఉన్నాయి. ఇలా ఎమ్మెల్యేలకు వస్తుంది, అందరికి వస్తుందండి. అది చెప్పి రాదు, అది మన కంటికి కనబడదు. దాన్ని ఎదిరించాలి. కానీ కరోనా వస్తుందేమో బయటకు వెళ్తే అని భయపడితే అది నిజంగానే వస్తుంది. మన బాడీ ఇమ్యూనిటీ ఉండాలి. ఇప్పటికైనా మనం ఈ కరోనా వచ్చినందుకు జాగ్రత్త పడుతున్నాం అన్ని దేశాల్లో. ఎందుకంటే పొల్యూషన్ నుంచి మనం ఇప్పుడు కంపల్సరీ కరోనా వెళ్ళిపోయినాక కూడా మాస్క్ ధరించవలసి వస్తుంది, అలవాటు అయిపోయింది అది. కాబట్టి ఇప్పుడు మా అపార్ట్మెంట్లో మేమున్నా కానీ మా జాగ్రత్త మేము ఉండాలి. మీరు ఎక్కడెక్కడనో తిరిగి వస్తారని మేము శానిటైజర్ ఇచ్చి
అది మేము మీకు ముందే చెప్తాం. అంటే అది ఇక మనకు యాది అలవాటు అయిపోయింది అదండి. చాలా చక్కగా చెప్పారు మేడం. మనం చూస్తే లాక్డౌన్ గట్టిగా రెండు నెలల పాటు చేసిన సడన్గా రాష్ట్ర ప్రభుత్వం అయితే కేంద్ర ప్రభుత్వం అయితే కొంచెం సడలింపు చేసి వైన్ షాపులు ఓపెన్ చేయడం వల్ల కొంచెం పెరిగింది అంటారు ప్రతిపక్షాల వాళ్ళు. దీని గురించి మీరేం చెప్తారు ఒక ప్రభుత్వ పార్టీగా? ఒకటండి, అన్నీ మనం అంటాము, కర్ర విరగొద్దు పాము జావొద్దు అంటారు. ఈరోజు ముఖ్యమంత్రి మీద మీరు లిక్కర్ తెరిచినందుకే కరోనా ఎక్కువైందంటారు. సరే, 2-3 నెలలు లిక్కర్ తెరవక ముందు కూడా బందే ఉంది కదా లాక్డౌను. తర్వాత మరి ఇక ఆకలి చావులు అన్నప్పుడు నీకు ఫుడ్ లేదు బయట, ఎంతమంది ఎన్ని నిత్యావసర వస్తువులు ఇస్తాం మేము వాళ్ళకి? హోటల్స్ బంద్ ఎలా చేస్తాం చెప్పండి? అలాగని వాళ్ళు సమ్మరు కనీసం డ్రింక్ షాపులు అన్న తెరవాలంటే కూడా అది కూడా ఒక లైన్ ప్రకారమే లైన్లోనే వాళ్ళకు తెరిచి ఇచ్చారు. దానివల్ల కాదులేండి, అది కూడా మన ఆత్మరక్షణే. అది గవర్నమెంట్ మీద తోసుడు తప్పండి. ఎందుకంటే అది కూడా మనం డ్రింక్ తాగుతున్నాము, తాగినప్పుడు మన ఆధారంలో మనం ఉండాలి, మన స్ట్రిక్ట్గా మనం ఉండాలి. అంతేగాని నేను తాగి ఎన్నో వండుకొని కరోనా అంటించుకొని వస్తుంటే అది వాళ్ళ పద్ధతి ఎట్లయితుంది? గవర్నమెంట్ని అనేదే లేదు, అది తప్పండి. ఇప్పుడు డ్రింకు లేకున్నా కానీ ఇంతమంది డ్రింకు తాగని వాళ్ళు కూడా చనిపోతున్నారు. మరి అది కూడా డ్రింక్ ప్రాబ్లమా? దానికి దీనికి లేదు. ఇప్పుడు అన్నం తింటే కూడా చచ్చిపోతారు, ఇక అన్నం తినొద్దా? అది మనకు అవగాహన ఉండాలి అంతే. ఈ యొక్క అంబర్పేట నియోజకవర్గంలో కరోనా కేసు ఏదన్నా నమోదైన సమయంలో మీరు ఎలాగ అవేర్నెస్ చేశారు? మేము చెప్పాము, ఏదో వాళ్ళకేదో ఏజుడు ఎక్కడి నుంచో అది వచ్చింది వైరస్గా, పాల నుంచో హాస్పిటల్ నుంచో గ్యాస్ వాతో ఎక్కడి నుంచో అది వచ్చింది. ఇంట్లో ఉన్న వాళ్ళకి కొందరికి పాజిటివ్ వచ్చింది, కొందరికి నెగిటివ్ వచ్చింది. ఆమె ఏజుడు కాబట్టి అట్లా 2-3 చనిపోయారు. దాంట్లో మనం భయపడే అవసరం లేదు. శానిటైజర్ చేసిండ్రు మా కార్పొరేటర్లు, మా ఎమ్మెల్యే గారు ప్రతి దగ్గరికి వెళ్ళి ముందే అవగాహన కల్పించి భయపడొద్దు, నిత్యావసర వస్తువులు అక్కడ ఎక్కువ ఇచ్చి జిహెచ్ఎంసీలను అక్కడ ఎక్కువ మందిని వారం రోజులు పెట్టి అక్కడ ఎవరిని వెళ్ళకుండా ఇది చేసి చాలా స్ట్రిక్ట్గా చేశారండి. మీరు కూడా మీ యొక్క ట్రస్ట్ ద్వారా మీ సొంత కూడా కొంతమందికి పంచినట్టు కూడా తెలుస్తుంది. ఎప్పుడు పంచారు అవి? ట్రస్టు మా అమ్మ నాన్న పేరు మీద నాకు విమలా సుధాకర్ రెడ్డి ఫౌండేషన్ అని ఉందండి. దాని మీద నేను ప్రతి సంవత్సరము నేను పంచుతుంటా, ఎమర్జెన్సీ వస్తే కూడా పంచుతుంటా. నేను ప్రతి జూన్ 8కు మృగశిర కార్తె రోజు మా అమ్మ చనిపోయింది. ఆ రోజు నుంచి నేను గుర్తుపెట్టుకొని నేను వికలాంగులకు కానీ జిహెచ్ఎంసీ వాళ్ళకి కానీ ఎవరికైనా ఒక 100-50 మందికి స్టూడెంట్స్కి కానీ ఏదో ఒక నేను వస్తువు లాగా నా ఏదో రూపంగా నేను వాళ్ళకు డొనేట్ చేస్తా. అలాగే నేను కూడా లాక్డౌన్ టైంలో నిత్యావసర వస్తువులు అంబర్పేట కాన్స్టిట్యున్సీలో వికలాంగులు ఉన్నారు, ఆ వికలాంగులకు నేను 50 మందికి బియ్యం కానివ్వండి, నూనెలు కానివ్వండి, మొత్తం నిత్యావసర వస్తువులుగా నేను వాళ్ళకు పంపిణీ చేశాను. తర్వాత అన్నదానం చేశాను నా ఏరియాలో. అలాగే కొన్ని చేసినాం. నాలాగా ఎంతోమంది చేసిండ్రు, కానీ ఎంత చేసినా ఎంత బంద్ ఉంటే ఎన్ని రోజులు పెడతాం? కాబట్టి మన ముఖ్యమంత్రి గారు కూడా మళ్ళీ మనమే ఇట్లా ఎన్ని రోజులు బంద్ పెడతారు అది ఇది అన్నందుకు మళ్ళీ తెరిచారు. కాబట్టి ఇప్పుడు మనం మన ఆత్మరక్షణ మనం చూసుకోవాలి. హాస్పిటల్ రెడీగా ఉన్నాయి, ఇంకా అన్నీ గవర్నమెంట్ చూసుకుంటుంది. హెల్త్ మినిస్టర్ కూడా చాలా స్ట్రిక్ట్గా ప్రతి హాస్పిటల్ చెక్ చేస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు మన తెలంగాణ చూసుకుంటే చాలా తక్కువ ఉందండి. ఎక్కడ చూస్తే ఇప్పుడు మహారాష్ట్ర చూడండి ఎట్లుంది, చెన్నై చూడండి ఎట్లుంది, మొత్తం లాక్డౌన్ చేసి పారేసిండ్రు. మన తెలంగాణనే బాగుంది. ఇప్పుడు ఒక రకంగా చూస్తే ఢిల్లీ నుంచి వచ్చినట్టు జమాయత్ నుంచి వచ్చిన వాళ్ళ ద్వారా కూడా కొంచెం పెరిగింది అన్నట్టు కూడా చెప్పుకొచ్చారు కదా, ఇది నిజమేనా? దీని మీద మీరు ఎలా? లేదు, అది నిజమే అండి. అది ఎవ్వరము కనుక్కోలేదు, మన ముఖ్యమంత్రి గారు కనుక్కోలేదు, ఎవరు కనుక్కోలేదు. వాళ్ళు ముందే వెళ్ళిపోయారు. తర్వాత కరోనా స్టార్ట్ అయినప్పుడు వచ్చినప్పుడు వాళ్ళకి కరోనా వచ్చింది, అది మనం కనుక్కోలేదు. దాని నుంచి కొంతమందికి చోకింది అది. తర్వాత వాళ్ళని స్ట్రిక్ట్గా తీసుకొని హాస్పిటల్ అది అడ్మిట్ చేశారు, అది తగ్గిపోయినాక కూడా మళ్ళీ లాక్డౌన్ పెట్టాము. లాక్డౌన్ పెట్టినాక కూడా తగ్గింది. అది మళ్ళీ పెరుగుకుంటూ వస్తున్నది. ఇప్పుడు కొద్దిగా సీజన్ కదా, ఇప్పుడు జూన్ జూలై కొద్దిగా సీజన్ వర్షాకాలం కాబట్టి కొద్దిగా పెరుగుతుంది. ఇంకొకటి అది ఆ బ్యాక్టీరియా కూడా గుర్తుపట్టకుండా ఒకరి బాడీల నుంచి ఇంకో బాడీలకు రాగానే అది ఒక వెరైటీగా తయారవుతుంది. అది ఎందుకంటే అది మనం తయారు చేసింది కాబట్టి దాని ఇష్టం ఉన్న కెమికల్ లాగా అది ఆ విధంగా ఎక్కువ జరుగుతుంది అన్నమాట. లేకపోతే అది 2-3 నెలల్లోనే ఇదైపోతుండే. కాబట్టి ఇప్పటికైతే తగ్గుతుందని అనుకుంటున్నాను నేను. మన అవగాహన మనకు ఉండాలి. చూసినట్టయితే మరి ఈ 2 నెలల్లో మీరు ప్రజాసేవ చేస్తూ బయట తిరిగారు, కానీ మీ ఫ్యామిలీలో అంతా కూడా అమెరికా సెటిల్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు.
మరి వాళ్ళు ఏం చెప్పేవాళ్ళు? మీరు బయటికి వెళ్ళవని చెప్పారా? ఎలాంటి సమాధానం చేసేవాళ్ళు? మమ్మీ ఇన్ని రోజులు నువ్వు పార్టీకి సేవ చేస్తున్నావు, చేయి, తప్పులేదు. మన తెలంగాణ ప్రాంతము, మన ప్రజలు, మనం చేసుకోవాలి. నీకు కూడా ఇంట్రెస్ట్, కోరిక ఉంది, నువ్వు కష్టపడతావు, మేము మధ్యలో రాము. కానీ కరోనా అనేది దేశం, ప్రపంచం అంతా ఉంది. మాకు అమెరికాలో కూడా ఉంది. ఫస్ట్ మాకు అమెరికాలోనే ఎక్కువ మంది చనిపోయారు. కాబట్టి మీరు మా గురించి బాధపడ్డారు. ఏమన్నా జరిగితే ఇక్కడ వాళ్ళం అక్కడ రాము, అక్కడ వాళ్ళం ఇక్కడ రాము అని. అదేవిధంగా నువ్వు కూడా ఇప్పుడు కొన్ని రోజులు ఇంటి దగ్గరే ఉండాలి మమ్మీ, ఒక 3-4 మంత్స్. ఎందుకంటే మీరు ఏజుడు, ఏదన్నా వస్తే మాకు బాధ, మేము రాలేము. ఇవన్నీ ఎందుకు మమ్మీ, ఒక్క 2-3 నెలలు మీరు ఇంట్లోనే ఉండాలి, బయటికి వెళ్ళొద్దు అని. ఇక మా పాప అలా అన్నందుకు కూడా నేను కొద్దిగా కొన్ని 10 చేసే ప్రోగ్రాములు 2 చేస్తున్నా. మా ఎమ్మెల్యే గారు కూడా పిలిచినప్పుడు నేను పోతున్నా, అటెండ్ అయ్యి వస్తున్నా, నా సొంతంగా కూడా వస్తున్నా. అదే అన్నమాట. మరి వెళ్తుంటారు అమెరికా అప్పుడప్పుడన్నా? వెళ్తానండి. 1 ఇయర్కు 6 మంత్స్కు వెళ్తూ ఉంటాను. కానీ ఇక పార్టీ ఉందని ఎక్కువ రోజులు ఉండ, నేను 2 మంత్స్ కానీ ఎక్కువ ఎప్పుడు ఉండలే. పోతా 6 మంత్స్ కన్నా పోతా, 1 ఇయర్ కన్నా పోతా. మా పాపలు వస్తుంటారు, వెళ్తుంటారు. చాలాసార్లు పోతాను నేను ఇట్లా. ఇదంతా ఒక ఎత్తు, ఇదంతా కూడా కరోనా. విజితారెడ్డి అంటే మరి రాజకీయంలోకి ఎందుకు రావాల్సి వచ్చింది? ఆ కోరిక ఎందుకు అనిపించింది మీకు? ఒక్కొక్కరికి ఒక టాలెంట్ ఉంటుందండి. ఒకరు ఇంజనీర్ కావాలి, ఒకరు డాక్టర్ కావాలి అని. కాబట్టి మాలాంటి వాళ్ళం ఏమనిపిస్తుంది, నేను ఒక మహిళను, నేను ఇట్లా వేస్ట్ ఎందుకు, నాకు 2 పాపలు మ్యారేజ్ అయిపోయింది, నేను ఫ్రీగా ఉన్నాను. ఈ రోజుల్లో ఒక ఆడ మనిషి బయటకు వచ్చి ఈ రాజకీయాల ప్రోగ్రాములు చేస్తుందంటే ఎంతో కష్టం. ఎందుకంటే మన పనులే మనకు ఉంటాయి. నాకు ఆ బందీ లేదు. నాకు 2 పాపల మ్యారేజ్లు అయిపోయినాయి. కాబట్టి నేను ఫ్రీగా ఉండి మన ప్రజలకు, మన తెలంగాణ ప్రజలకు కానివ్వండి, మన అంబర్పేట ప్రజలకు కానివ్వండి, మా కాచిగూడ ప్రజలకు కానివ్వండి, ఏదో ఒకటి నేను మహిళలకు, నా ప్రజలకు చేసుకొని ఒక గుర్తింపు తెచ్చుకోవాలి. నాకు పదవి ఇచ్చినా సరే, నాకు కేసీఆర్ గారు పదవి ఇవ్వకున్నా సరే నాకు పేరుంది. దేవిరెడ్డి విజితారెడ్డి అంటే తెలియని వాళ్ళు ఎవరు లేరు. నేను స్వచ్ఛంద సేవలు చేస్తా, పార్టీ సేవలు చేస్తా, నేను ఫౌండేషన్ మీద చేస్తా, ప్రతి ప్రోగ్రాంలకు అటెండ్ అవుతా. నాకెవ్వరు దుష్మన్ లేరు, నాకెవ్వరు వెన్నుపోటు పొడిచే వాళ్ళు లేరు. నేను డేరింగ్ డాషింగ్. నాకు పదవి వచ్చినా రాకున్నా నేను ఇలాగే కొనసాగుతూ ఉంటా. ఇక నాకేంటంటే మా కేసీఆర్ గారు ఒక చిన్నది నామినేటెడ్ పోస్ట్ ఇచ్చినా నాకు అదొక ప్రెస్టేజ్ ఇచ్చు. దాన్ని నేను ఆధారంగా తీసుకొని నా మహిళలకు నేను ఏదో చేయాలని అనుకున్నాను. అయితే మీరు గతంలో బీజేపీ పార్టీలో ఉన్నప్పుడు మీకు కావాల్సినంత పేరు ప్రఖ్యాతలు కూడా వచ్చినట్టు తెలుస్తుంది ఇక్కడ. అయితే బీజేపీ పార్టీలో మీరు కొనసాగిన రోజులు కూడా చాలా చక్కగా ముందుకెళ్ళారు. మరి ఇప్పుడు ఎలా ఉంది? బీజేపీ అంటే అప్పుడు మనకు సమైక్య ఉంది కాబట్టి అది బీజేపీ పార్టీ అని, నేను జాతీయ పార్టీ అని వెళ్ళాను. అది నిజమే. నా కాన్స్టిట్యున్సీలో కిషన్ రెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్నారు కాబట్టి ఆయన ఉన్నారు కదా అనే ధైర్యంతో నేను వెళ్ళాను. వెళ్ళిన తర్వాత మనకు తెలంగాణ వచ్చింది. తెలంగాణ వచ్చిన తర్వాత మనం ఏదో పక్కూళ్ళ పనిచేసే బదులు మన ఊళ్ళో మనం చేసుకోవాలి అనుకుంటాం కదా. ఇప్పుడు జాతీయ పార్టీ కన్నా మన ప్రాంతీయ పార్టీ ముఖ్యం కదా. కేసీఆర్ గారు ఎంత కష్టపడితే ఈ తెలంగాణ వచ్చింది. 60 సంవత్సరాల నుంచి అందరు ఇప్పుడు అంటున్నారు ఈ తెలంగాణ కేసీఆర్ గారు ఒక్కరే తెచ్చారా అని. అందరు ఉంటారండి, అందరము గుంపుల గోయింది అంటాం, తెచ్చేవాళ్ళు ఒకరే ఉంటారు. ఆ దమ్ము ధైర్యం, దమ్మున్న లీడరు, ధైర్యము అన్నీ తెలిసినటువంటి వ్యక్తి. ఇలా తెలంగాణ ఏర్పడిందంటే కేసీఆర్ గారి వల్ల. ఇది ఎవరు ఏదైనా 100% మన కేసీఆర్ వల్లనే ఇది తెలంగాణ ఏర్పడింది. లేకపోతే ఇప్పుడు 2 రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాలన్నీ వెళ్ళే వాళ్ళు కారు. మన కేసీఆర్ గారు దమ్ము ధైర్యంతోనే ఇలా వెళ్ళి మన తెలంగాణ మంచిగా ఉంది. ఏమైంది? మన తెలంగాణ మనకు వచ్చింది చాలు. ఆయన చేయకపోని మన రాష్ట్రాన్ని మనకు ఏర్పరిచిండు అంతే. మనకు మీరు అన్నట్టుగా కేసీఆర్ తెచ్చారట, మేము ఇవ్వకపోతే వచ్చేదాన్ని కాంగ్రెస్ వాళ్ళు, మా సపోర్ట్ లేకపోతే బీజేపీ సపోర్ట్ లేకపోతే వచ్చేదాన్ని బీజేపీ వాళ్ళు కూడా అంటారు కదా. దీన్ని ఎలా చూడాలి? బీజేపీ వాళ్ళు అంటారు, కాంగ్రెస్ వాళ్ళు అంటారు, అందరు అంటారండి. అందరు అవును, అందరం చేస్తేనే వచ్చింది. ఇక్కడ ప్రజలు కూడా అందరం మనము మా తెలంగాణ మాకు రావాలని ఎన్నేళ్ళనో కళ, ఎంతోమంది చనిపోయారు, అన్నీ చేసిండ్రు. కానీ అందులో అందరు ఇప్పుడు 10 మంది ఉంటారండి, అందులో ఒక్కడే కష్టజీవి ఉంటాడు. ఒక్కరి వల్లనే అవుతుంది. అది 10 మంది సపోర్ట్ మాత్రమే. కానీ ఆ టాలెంట్ అనేది తెలంగాణలో
ఆ ఉద్యమం అనేది ఎవ్వరి వల్ల కాదండి. కేసీఆర్ ఇప్పుడు కేసీఆర్ని గారు చూసే కదండి మనకి హిమ్మత్ వచ్చి మనము ప్రోగ్రాములు చేసేది. ఇలా పార్టీ ఉంది, మాకు అధికార పార్టీ, మేము అక్కడ మా కేసీఆర్ దమ్ము ఉన్నది ఆయనకు, మేము ఇక్కడ దమ్ముగా చేసుకుంటాము. మా కేసీఆర్కే దమ్ము లేకపోతే మేము ఇక్కడ గల్లీలో ఏది చేయాలన్నా ప్రతిపక్షుడు ఏమంటాడని భయపడతాం. మాకు ఆ భయం లేదు, ఎందుకంటే అన్నీ తెలిసిన వ్యక్తి. నిజంగా చెప్పాలంటే ఆయన గాంధీయే, తెలంగాణ గాంధీయే. నిజంగానే ఆయన గాంధీ. ఆ గాంధీని చూడలే కానీ ఈ గాంధీని మేము చూస్తున్నాం. కానీ ఇటువంటి లీడరు అంటే కేసీఆర్ అండి. మన తెలంగాణ వచ్చినందుకు ఇలాంటి. ఇంకోటి ఏంటంటే ఆ దేవుడి దయ వల్ల కేసీఆర్ గారు రెండోసారి కూడా గెలిచినందుకు చాలా బాగుంది. ఎందుకనండి, ఇప్పుడు ఆంధ్రలో చూడండి, చంద్రబాబు నాయుడు ఆయన కడుతున్నాడు, ఈయన కూలుస్తున్నాడు, అలా అయిపోతుంది. ఇంకో టర్మ్ కూడా వస్తే ఏమవుతుందంటే అన్నీ చక్కదిద్దుతాయి. ఇప్పుడు నేను అమరావతి అంటే నేను వైజాగ్ అంటున్నా, అలా అయిపోతుంది. కాబట్టి మా కేసీఆర్ గారు రెండోసారి వచ్చాడు, మూడోసారి కూడా వస్తాడు, దానికి తిరుగులేదు. ఎందుకంటే ప్రజలు వ్రతంలాగానే ఆయనకు లైన్ కట్టినరు. ఆయన చేసే ప్రోగ్రాంలు అట్లే ఉంది. ఎవరన్నా యజ్ఞం చేశారండి తెలంగాణ వచ్చినా సమ్మెక్క అయినా? ఎంత పెద్ద యజ్ఞం చేసిండు ఆయన. ఇవాళ యాదగిరిగుట్ట గురించి ఎవరన్నా ఆలోచించారా? ఒక తిరుపతిని చేస్తున్నాడు ఆయన. అటువంటివి చేయాలి. నాకు కేసీఆర్ గారు ఈ చిన్న చిన్నవి చేసిండ్రా, నీకు అభివృద్ధి చేసిండా, నాకు అభివృద్ధి చేసిండా, నీకు పదవి ఇచ్చిండా, నాకు పదవి ఇచ్చిండా, కానీ నాకు కేసీఆర్ గారు కొన్ని దాంట్లో చాలా గ్రేట్. ఒకటి తెలంగాణ తెచ్చిండు, రెండు కాళేశ్వరం అండి. కాళేశ్వరం ప్రాజెక్టు చూసిన వాళ్ళు అలా మాట్లాడరు. ఎందుకంటే అది శివుడు తాండవం ఆడతాడారా. రేపు కేసీఆర్ గారి తర్వాత కూడా మనం ఎప్పటికి గుర్తింపు పెట్టుకోవాలంటే కాళేశ్వరం ప్రాజెక్టు. ఎంతమంది ఈ దానివల్ల బాగుపడతారు, పశువులకు నీళ్ళు, వరి వండుతుంది, అలాంటి నీళ్ళది తెచ్చిండు అంటే అవును. కేసీఆర్ కాంగ్రెస్ వాళ్ళు మొదలుపెట్టిపోయినట్టు మొదలు పెట్టంగానే అయిపోదండి, కట్టేది ముఖ్యము. అంత రిస్క్ తీసుకొని ఆయన ఇంజనీర్లను పెట్టి అంత పెద్ద ప్రాజెక్టు చూసిన వాళ్ళు ఎవ్వరు ఆ ప్రాజెక్టు చూస్తే మాత్రం కేసీఆర్ని గారు ఆయన్నే దేవుడు అనుకుంటారు. అదొకటి. అలా ఎన్నో చేసిండండి, పెద్ద పెద్దవి చేసిండు ఆయన. ఈరోజు యాదగిరిగుట్ట చూసుకోండి, కాళేశ్వరం చూసుకోండి, అలాంటివి తెలంగాణ తెచ్చుడు చూసుకోండి. ఇంకా అంతకన్నా ఎక్కువ ఏం చేస్తారండి? ఈ చిన్న చిన్న ప్రతి ముఖ్యమంత్రి వస్తాడు, చేస్తాడు, పోతాడు. కాబట్టి ఈరోజు మన తెలంగాణకు ముఖ్యమంత్రి ధైర్యం ఉన్న లీడరు, అన్నీ తెలిసిన లీడర్ కాబట్టి మన తెలంగాణ ఇలా సాఫీగా నడుస్తుంది. ఒక విశాలమైనటువంటి పార్టీ నుంచి మీరు టీఆర్ఎస్లో రావడం జరిగింది. ఇక్కడ మరి గొంతుకలు ప్రతి ఒక్కరు మాట్లాడుతందుకు లేదు, ప్రతి ఒక్కరు బాధ చెప్తందుకు లేదు అన్నట్టు కూడా అంటారు. మరి మీ యొక్క పరిస్థితి ఎలా ఉంది ఈ పార్టీలో? మేము గొంతు తెరిచి అరిచే అవసరం ఏముందండి మాకు? మాదేదో జాతీయ పార్టీ కాదు, ఢిల్లీ పోయి అరవనికే. మా కేసీఆర్ అభిమానంతో ఇలా నేను బీజేపీలోకి వెళ్ళి ఎట్లొచ్చినో వేరే వాళ్ళు కూడా అన్ని పార్టీల వాళ్ళు ఇప్పుడు టీడీపీ నుంచి కాంగ్రెస్ నుంచి కూడా ఎందుకు వస్తున్నారు మరి మా పార్టీలకు? కేసీఆర్ గారు అభివృద్ధి, ఆయన టాలెంట్ను చూసి. కాబట్టి అందరం మన తెలంగాణ, మన ప్రాంతీయ పార్టీ, మనకు రాజు ఉన్నాడు, రాజు కింద మంత్రులండి. నాకు కూడా ఒకసారి ఛాన్స్ వస్తుంది మహిళగా. ఇప్పుడు ఒక బండి నిండిపోయింది, కారు నిండిపోయిందంటే అది ఎంత అభిమానం ఉంటే కారు నిండిపోతుంది? కారు నిండి ఓవర్ఫ్లో అయిపోయింది. ఇప్పుడు మా పార్టీ ఆయన అందరినీ సంలాయించుకొస్తున్నాడు. ఇచ్చిన వాళ్ళకే ఇస్తలేడు. ఇప్పుడు కార్పొరేటర్లు ఒక మహిళలకండి, ఇప్పుడు మహిళలకు ఇవ్వలేదు అంటున్నాం. ఏ పార్టీలో ఇంతమందికి ఇచ్చిరండి? 50% కార్పొరేటర్లు ఇచ్చిండు, గెలిపించకుండా లేదా? మరి వాళ్ళకేం తెలియదు, హౌస్ వైఫ్లే మళ్ళా వాళ్ళ భర్తలు చూసుకుంటుండ్రు. అలా వాళ్ళకే ఇచ్చినప్పుడు నేను పబ్లిక్లో ఉండి ఒక మగవాడిలాగా నేను తిరిగి ఇన్నేళ్ళ సంవత్సరాల నుంచి నేను వర్క్ చేస్తున్నా, నాకు రాకపోకూడేంది ఇవాళ కాబట్టి రేపు వస్తుంది, నాకు వస్తుంది, తప్పకుండా వస్తుంది. నేను కేసీఆర్ గారి పేరు నిలబెడతా, నా మహిళలకు కూడా నేనేం చేయాలనో అది చేస్తాను. నేను తెలంగాణ కోసం నేను పోరాడతా. ఒక డైనమిక్ లీడర్గా మీరు మొదటి నుంచి కూడా మహిళలకు ఏ అన్యాయం జరిగినా కూడా ముందుంటారని కూడా తెలిసింది. మన ఏదైతే అమ్మాయి పైన జరిగినటువంటి హత్య అయితేంది వీటన్నిటి మీద కూడా మీకేమనిపిస్తుంది ఆ క్షణాల్లో? నాకు చాలా గ్రేట్గా అనిపిస్తుందండి. ఎందుకంటే నా ప్రభుత్వం ఉంది, ఏం జరిగినా మా కేసీఆర్ గారు 4 అడుగులు వేస్తే ఇక్కడే ఉన్నాడు. ఏదన్నా అయితే మనం పోకున్నా కానీ మనం మంత్రుల ద్వారానో ఇన్ఫామ్ చేస్తాం. కాబట్టి ఒక అమ్మాయికి అన్యాయం జరగొద్దని ఇప్పుడు ప్రలవిక్ అనే అమ్మాయికి మన కొబ్బరి బొండలతో ఇక్కడనే రత్నారాయణ మా ఏరియానే ఆ అబ్బాయి పొడిచాడు, బతికింది అమ్మాయి. మొత్తం మా టీఆర్ఎస్ పార్టీ బిల్ కట్టింది. అట్లా నాకు చాలా ఇష్టం అటువంటిది, ఒక అమ్మాయికి అన్యాయం జరగొద్దు అనేది. ఇప్పుడు దిశ ఉంది, దిశది కూడా మనము తప్పు జరిగినందుకు ఎన్కౌంటర్ చేసిండ్రు కదా, ఇంతకన్నా ఎక్కువ ఏం చేస్తారు? మరి అన్నీ బాగానే చేస్తున్నారు కేసీఆర్ గారు. కానీ నాకు ఒకటి ఏంటంటే మా మహిళలకు కూడా
కార్పొరేటర్లే కాకుండా అందరికి కార్పొరేటర్లు రావు కాబట్టి మా మహిళలకు కూడా ఏదైనా చిన్నది మహిళా కమిషనో మెంబరో నామినేటెడ్ పోస్టులు ఇస్తే మేము ఇంకా దూసుకెళ్ళి తెలంగాణలో మళ్ళీ ఇంకో పార్టీ ఉండదు, ఇక మొత్తం టీఆర్ఎస్ పార్టీ ఉంటుంది. మా కేసీఆర్ గారికి మాత్రం అదొక్కటి కోరుకుంటున్నాం, మహిళలను ఏదో ఒక చిన్న నామినేటెడ్ పోస్టులు ఇవ్వమని. మాలాంటి సీనియర్లు చాలామంది ఉన్నారు, ఎందుకంటే అందరికి ఎమ్మెల్యేలు రావు, కార్పొరేటర్లు రావు. కాబట్టి మాకు కూడా ఇప్పుడు ఇంతమంది కార్పొరేటర్లకు మహిళలకు ఇచ్చినాం, మాలాంటి వాళ్ళకి కూడా కొంచెం చిన్నది ఏదైనా నామినేటెడ్ ఇస్తే మేము ప్రజల్లో ఉంటాం కాబట్టి అది నేను కోరుకుంటున్నా మా కేసీఆర్ గారిని. ఇప్పుడు ఒక మహిళగా ప్రతి ప్రోగ్రామ్ మీరు ఏ ప్రోగ్రామ్ చేసినా కూడా అన్ని ప్రోగ్రాంలు అటెండ్ అవుతున్నారు. అయితే ఇల్లు దిద్దిన తర్వాతనే మీరు బయటకు వెళ్తున్నారు. ఈ యొక్క స్పిరిట్ ఎలా అనిపించింది? నేను ఇల్లు దిద్దుడు అవేం లేదు, నాకు బయట ఏదన్నా ప్రోగ్రామ్ ఉందంటే నేను ఎప్పుడు వెళ్ళాలి, ఎప్పుడు ప్రోగ్రాంలు అటెండ్ కావాలి, నా వంతు ఏం చేయాలి, నేను నా తెలంగాణ టీఆర్ఎస్ పార్టీకి ఏం చేయాలి, నా తెలంగాణ ప్రజలకు ఏం చేయాలి, నా కాన్స్టిట్యున్సీ ప్రజలకు ఏం చేయాలి అనేది నేను అందరితో కలిసిమెలిసి ఉంటా, మాట్లాడితే ఏమైనా ప్రాబ్లం ఉంటే నాతోటి అయ్యే సహాయం నేను చేస్తా, నాతో కాంది నేను కౌన్సిలింగ్ ఇస్తా. పోలీస్ స్టేషన్లో ఏదైనా చిన్న చిన్న ప్రోగ్రామ్ ఉంటే నేను పోకున్నా నాకు పోలీస్ వాళ్ళకి నేను చెప్పి నేను ఆ పంచాయతీ సాల్వ్ చేస్తా. అంతే. నేను అటువంటి మీ ఈ యొక్క జర్నీలో మీకు మంచి సంతోషాన్ని, అంటే బాగా ఆ పని మంచి చేశాను నేను, నాకు సంతోషంగా ఉందన్నటువంటి ఏమన్నా అనిపిస్తుందా? చాలాసార్లు ఉందండి సంతోషం, ఎందుకు లేదు. మెంబర్షిప్ కేసీఆర్ గారికి చాలామంది ఇట్లా గొర్రెలు ఇచ్చినప్పుడు అలాంటివి ఫిష్ అలాంటివి బర్రెలు ఇచ్చినప్పుడు పాలాభిషేకం చేస్తారు, అది చాలా సంతోషమయ్యేది. ఎందుకంటే ఆయనకు పాలాభిషేకం జరుగుతుందంటే ఇవాళ ఏ ప్రభుత్వం చేయలేని పని ఈయన కొత్తగా వెరైటీగా చేస్తున్నాడు కాబట్టి తెలంగాణ. అదొకటి. రైతు బంధువు ఏందండి, రైతు బంధువు ఈరోజు బీదోళ్ళకే అనుకున్నాం మనం, 3 ఎకరాలు ఉన్న వాళ్ళకి వాళ్ళకే అనుకున్నాం. ఈరోజు అందరికీ చాలామంది మా బంధువులు ఒక మాట అండి, మా రెడ్డిస్లో కొంతమంది అంటున్నారు ఏమనంటే, ఇన్ని సంవత్సరాల తర్వాత ప్రభుత్వం సొమ్ము ఈరోజు తింటున్నాము అన్నారు మా వాళ్ళు. అంటే నేనన్నా ఏం తింటున్నారు అన్నా, అంటే రైతు బంధు వాళ్ళకి ఇస్తున్నాడు, మనకిస్తున్నాడు. కేసీఆర్ గారు అందరికి సమానం కాబట్టి మా ఓటు ఎప్పటికీ కేసీఆర్ గారికే అని అందరు అనేవాళ్ళు నన్ను. అవును, అది మంచి పనే కదా. రైతు బంధు అందరికి ఇచ్చిండు ఆయన, వేరే వాళ్ళకి ఇవ్వాలి, ఎస్సీ ఎస్టీలకి ఇలా మనకి ఓసీ వాళ్ళకి ఇవ్వద్దని లేదు, అందరికి ఇచ్చిండు. అది చాలా హైలైట్ అండి, చాలా గ్రేట్. రైతు బంధు అనేది ఎవరికి ఇంతవరకు ఐడియానే లేదు. అది చాలా మంచి ప్రోగ్రాములు చేస్తారు కేసీఆర్ గారు. హరితాహారం అని, చెట్లు నాటకం, అది ఎప్పుడు లేదు, చాలా చేస్తాడండి. ఇంకా ఇది సెకండ్ టర్మే, మా అంటే 6 years 7 years ఇంకా ఉంది చాలా ఆయన చేసేది. ఆయన చెప్పడు, ఆయన ఎవరు అర్థం కాడు, చేసి చూపిస్తాడు ఆయన. అది. నిన్న మన సైనికులు కూడా చనిపోయారు, ఆ విషయం పైన మీరు ఎలా స్పందిస్తారు? సైనికులు చాలా బాధ అండి, ఇంత బాధ ఇక మనం చెప్పలేము. ఒక దిక్కు కరోనా వదిలినరు, ఇది జరుగుతూనే ఉంది. ఈ చైనా వాళ్ళు ఎందుకు అట్లా చేస్తున్నారు, వాళ్ళకి మూడిందండి. ఇప్పుడు పాకిస్తాన్కి ఎట్లా అయిందో చైనా కూడా అట్లా అయిపోతుంది. అక్కడ అమెరికాతో పెట్టుకుంటూ, ఇక్కడ భారతదేశంతో పెట్టుకుంటూ, ప్రపంచం అంతా పెట్టుకుంటున్నాడు. అంటే 10 మంది ఒకటైతే నువ్వు ఒక్కను ఏం చేస్తావు? ఇప్పటికే ఆయన వస్తువులు బ్రేక్ చేసి కాల్ చేస్తున్నారు, చూసినరో లేదో మీరు మహారాష్ట్రకి. ఇట్లా అది వస్తుంది టైము. ఎక్కువ ఇది చేయొద్దు, ఎందుకంటే ఎంత ఉండాలనో అంత లిమిటు. ప్రజలను ప్రాణాలు పోతే నీకేంటి లాభం? నీ దేశం ఒక్క దేశం కోసము ఇలా అమెరికా దేశాన్ని మొత్తం కోలాబ్ చేస్తున్నావు, కానీ అది అప్పుడు తర్వాత తెలుస్తుంది నీకేంటో. కాబట్టి అది చాలా తప్పు. ఆ అబ్బాయి చనిపోయి కూడా వాళ్ళకు ఒకడే కొడుకు. మన తెలంగాణలో మనకు చాలా గర్వంగా ఉంది. వాళ్ళ కన్న తల్లి కూడా దేశం కోసం నా కొడుకు చచ్చిపోయిందని ఒక సంతోషము, ఒకడే కొడుకు అని చనిపోయినందుకు బాధ అని, చాలా గ్రేట్ అండి ఆమె. కాబట్టి ఇలాంటివి మళ్ళీ జరగవద్దు అని నేను కోరుకుంటున్నా. స్వతహాగా మీకు మరి ఫోన్ కార్యకర్తలు అంటే చిన్న పనులు ఉంటాయి వాళ్ళకు కూడా, మరి ఫోన్లు 24 hours మీరు ఎలా వాళ్ళకి అవైలబుల్ ఉంటారు? నాకు ఎవరు ఫోన్ చేసినా నేను ఎప్పుడైనా ఏ రాత్రి అయినా నా ఫోన్ ఆనే ఉంటుంది, లిఫ్ట్ చేస్తా. ఎవరికన్నా ఏదన్నా రాత్రి అట్లా ప్రాబ్లం వచ్చిందంటే, ఇప్పుడు నాకు ఎక్కువ ఎందుకు రావంటే ఏదన్నా మహిళలు చెప్తే నేను ఎవరికో కార్యకర్తకో ఎమ్మెల్యేకో చెప్తే వాళ్ళు సాల్వ్ చేస్తారు. ఎందుకంటే నాకు పవర్ లేదు, కానీ నేను సలహాలు అయితే ఇస్తా కదా. కానీ నాకు తెలియదు నాకేముందని నేను ఎప్పుడు అనలేదు. నాకు పవర్ లేకున్నా నేను పవర్ ఉన్నట్టే నేను చేస్తాను. బతుకమ్మ విషయంలో కూడా మీరు చక్కగా బతుకమ్మ పండుగ కూడా తీసుకెళ్లేవారు, ఎలా అనిపించేది? ఇప్పుడు మరి రాబోయే రోజుల్లో కరోనాతోటి కొంచెం ఇబ్బందిగానే అనిపిస్తుంది, దీన్ని ఎలా చెప్తారు? ఈ ఒక్క సంవత్సరం కొన్ని పండుగలు
తగ్గించవచ్చు, అది మంచిదే మన కోసం. ఎందుకంటే కేసీఆర్ గారు బతుకమ్మ అది బోనాలు కూడా తగ్గించాడు, అది మన కోసమే కదా ఆయన చేసింది. కాబట్టి ప్రతి పండుగ కేసీఆర్ గారు వచ్చి తెలంగాణ తెచ్చినాక మర్చిపోయిన పండుగలు మళ్ళీ అభివృద్ధి చెందుతున్నాయి. ఎందుకంటే మనకు పుట్టబోయే పిల్లలకి ఈ పండుగలు తెలిసేది కాకుండా, మన అమ్మలు మేము ఊళ్ళో ఉన్నాం, మనకు అన్ని పండుగలు తెలుసు. పోషమ్మ అంటే బోనాలు, బతుకమ్మ ఇవన్నీ తెలిసేది. ఇప్పటి పిల్లలకు తెలియదు అవన్నీ. కానీ ఇప్పుడు అందరికీ నోటెడ్ అయిపోయింది. బోనాలు వస్తున్నాయి అంటారు, బతుకమ్మ వస్తుంది అంటారు, చాలా ప్రోగ్రాంలు ఇప్పుడు అందరికీ తెలిసిపోయి అదొక పండుగ వాతావరణం చాలా తెలంగాణలో సంతోషంగా జరుపుకుంటున్నాం మనం. ఇప్పుడు చూసినట్టయితే మీకు సినీ ప్రముఖులతోటి, రాజకీయ నాయకులు అందరితోటి మంచి పరిచయాలు ఏర్పడ్డాయి. అంటే ఎలా జరిగింది జర్నీ? నాకు మొదటి నుంచి సినిమాలు అంటే నాకు చాలా ఇష్టం అండి. ప్రతి సినిమాల్లో ప్రోగ్రాంలో పోయేదాన్ని నేను పెద్ద పెద్ద వాళ్ళతోని కూడా నాకు కాంటాక్ట్స్ ఉన్నాయి. నేను వాళ్ళు త్యాగర గాన సభలో కానీ ఎక్కడే కానీ ప్రోగ్రాంలు అయినా నన్ను పిలుస్తారు, నేను ఆ ప్రోగ్రాంకి అటెండ్ అయ్యేస్తా. నేను అక్కడ కూడా వాళ్ళకి ఏదన్నా హెల్ప్ చేయాలి, ఒక బీద వాళ్ళకు, వికలాంగులకు, అట్లా త్యాగర గాన సభలో అటువంటి ప్రోగ్రాంలు ఉన్నప్పుడు కూడా నేను చేస్తూ ఉంటాను. ఇంత డేర్ అండ్ డాషింగ్గా మాట్లాడే మీరు మరి రాబోయే రోజులలో ఒకవేళ కార్పొరేటర్గా అవకాశం వస్తేనో లేకపోతే ఇంకా నామినేట్ పదవి వస్తేనో ఆశిస్తున్నారా ఇవి? తప్పకుండా అండి, నేను ఆశించట్లేదు. కానీ నాకు సీట్ వచ్చినా, నాకు నామినేటెడ్ పోస్ట్ ఇచ్చినా నేను రెడీ. ఎందుకంటే నేను మహిళలకు కొన్ని ప్రోగ్రాంలు నా మనసులో ఉన్నాయి, అవి చేయాలని నాకు ఒక కోరిక. తప్పకుండా మా కేసీఆర్ గారు నన్ను గుర్తించి నాకు కార్పొరేటర్ ఇచ్చినా సరే, చిన్న నామినేటెడ్ పోస్ట్ ఇచ్చినా సరే, దాన్ని ఆదర్శంగా తీసుకొని నేను మహిళలకు ఏదో ఒకటి చేయాలని నాకు ఒక కోరిక. అయితే ఇప్పుడు మనమలు కూడా ఉన్నటువంటి మీకు చాలామంది ఏమనుకుంటారంటే మనవలతో కాలక్షేపం చేస్తే సరిపోతుంది అనుకుంటారు. ఇది కాకుండా మీరు ఈ టైంలో కూడా అంత పట్టుదలతో ఉన్నారంటే అసలు మీకు ఎక్కడ ఎందుకు అనిపించింది ఈ వైపు? ఇంకా నేను ఒక రంగంలో దిగాను, నేను ఏదో చేయాలి అనుకున్నా, అది నాకు అనుకోకుండా వచ్చింది, నాకు సక్సెస్ అవుతూ ఉంది, నాకు పేరు కూడా వస్తుంది. పదవి లేదు, కానీ పదవి ఇస్తే ఇక నేను కూడా మంచిగా ఫోకస్ అయిపోతా నేను. కానీ అది ఇచ్చినా ఇవ్వకున్నా నేను ప్రజల్లో ఉన్నా. నాకు ఒక్కటే ఒక కోరిక, నేను ఒక్కసారి నాకు టీఆర్ఎస్ పార్టీలో ఏదన్నా ఒకటి ఇస్తే ఛాన్సు, నేను మహిళల్లో ఒక గుర్తింపు తెచ్చుకోవాలి. ఎందుకంటే ఇంక ఇప్పుడు లాస్ట్ నాకు ఏజ్ వస్తుంది, ఇంకా మనకు చేతగానప్పుడు నాకు పోస్ట్ ఇచ్చినా నేను చేయలేను. కాబట్టి మా కేసీఆర్ గారు దయ ఉంచి ఈసారి కార్పొరేటర్ కానీ నామినేటెడ్ కానీ ఇస్తే తప్పకుండా నేను దాన్ని నెరవేర్చుకుంటా. ఎమ్మెల్యే గారితో ఎలా ఉంది? చాలామంది లీడర్స్ ఉన్నారు కదా ఇక్కడ, వాళ్ళతో మీ యొక్క సంబంధాలు ఎలా ఉన్నాయి? అందరూ మంచిగా ఉన్నారు, నేను అందరితోనే మంచిగా ఉంటాండి. నాకు ఏ కాంట్రవర్సీ లేదు. మా ఎమ్మెల్యే గారు కూడా చాలా మంచి వ్యక్తి. ఆయన కూడా చాలా విజితమ్మ ఇది ప్రోగ్రాం ఉంది అని చెప్తారు. ఆయన వెంబడి నేను కూడా వెళ్తూ ఉంటా, ప్రోగ్రాములు అన్నీ చేస్తుంటాం. మా డివిజనే కాకుండా అన్ని డివిజన్లు కూడా నేను తిరుగుతూ ఉంటా. మా ఎమ్మెల్యే కూడా మాకు మంచిగా ఉన్నాడు. మరి ఈ రాజకీయ జీవితంలో ఎప్పుడన్నా మీకు ఇబ్బంది అనిపించా? ఏం జీవితం ఇంట్లో ఉండకుండా అనే సందర్భాలు ఏమైనా అనిపించాయా? లేదండి, అదేం అనిపించలేదు. ఈ కరోనా నుంచే ప్రోగ్రాములు సొంతగా చేసుకుందాము అనిపిస్తుంది. ఈ కరోనా నుంచి భయం అయ్యి కొద్దిగా ఎందుకులే మరి లాక్డౌన్లో ఇప్పుడు నేను చేసినా కానీ నా కార్యకర్తలు పిలిచినా రారు. ఈ మేడం ఏదో చేస్తుంది, పార్టీది అయితేనే కంపల్సరీ. ఈరోజు కేసీఆర్ గారే పార్టీ జెండాలు కానీ అవి కానీ కొన్ని చేయొద్దు, మీ బిల్డింగ్ల మీదనే ఎగరేసుకోండి అంటే కూడా చేసుకున్నాం మేము. ఇంకా అటువంటిప్పుడు మనం స్పెషల్గా ఎందుకు చేయాలని నేను చేయట్లేదు. నాకు చేయాలనే ఉంది, కానీ లాక్డౌన్ అడ్డొచ్చింది. లేకపోతే ఇప్పుడు మేము బిజీ, ఇప్పుడు కరోనా లేకపోతే మేము చాలా బిజీ. అయితే మరి మీ యొక్క ఈ యొక్క అమర్పేట డివిజన్ అయితే ఒకవేళ మీ రిలేషన్స్ అయితేనే ఉంది, చాలామంది కూడా మరి ఎందుకు నీకు అవసరమా ఈ రాజకీయ జీవితాలు అన్న సందర్భాలు ఏమైనా ఉన్నాయా? లేవండి. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఒక మాట చెప్తా, ప్రతి ఒక్కరు నేను ఫస్ట్ కారులో వెళ్ళేదాన్ని. మేడం మీకు ఏదైనా చెప్పాలంటే కారులో వెళ్తారు, ఎలా చెప్పాలి అన్నాడు. తర్వాత నేను 2 వీలర్ డ్రైవ్ చేస్తా, యాక్టివ్ ఉండా. ఇక అప్పటి నుంచి నేను 2 వీలర్ మీద పోతా. మార్నింగ్ మేడం మాకు ఇక్కడ నీళ్ళు వస్తలేవు, మేడం మాకు ఇక్కడ మోరి నిండింది, మేడం ఇక్కడ వీళ్ళు చెత్త ఎత్తుతలేరు మా బర్కత్పూర్ ఏరియాలో, అలా చెప్తారు. నేను ఎంబడే జిహెచ్ఎంసీ వాళ్ళకి చెప్తా. పాపం వాళ్ళు కూడా నాకు ఒక పదవి లేకున్నా, నేను ఒక కార్పొరేటర్ కాకుండా నా మాట వింటారు. అదొకటి నేను ఏదో చేసుకున్న పుణ్యం. నా మాట వింటారు, వాళ్ళు చేస్తారు. స్తంభాలకు లైట్లు లేకున్నా ఒక్క ఫోన్ కొడితే అందరి నెంబర్లు నా దగ్గర ఉంటాయి, లైట్లు పెట్టేస్తారు. అదంతా ఎందుకంటే మా ప్రభుత్వం కదా, కాబట్టి ఎమ్మెల్యేకి చెప్తాము, ఇంకా మన కేటీఆర్కు చెప్తామని వాళ్ళు భయపడతారు. అయినా మంచి నాకు రెస్పెక్ట్ ఇస్తారండి, నేను ఏది చెప్పినా చేస్తారు.
ఆ ప్రాబ్లం ఏం లేదు. ఒక మహిళా ప్రతినిధిగా చాలామంది 100 ఇళ్లలో ఒక్క మహిళ బయటకు వచ్చే సందర్భాలు కాదు. మరి మీ యొక్క అంబర్పేట నియోజకవర్గ మహిళలకు ఎలాంటి సమాధానం? అమ్మో, అంబర్పేటలో మహిళలు చాలామంది బయటకు వస్తారు. అన్ని రంగాల్లో ఉన్నారు. ఫస్ట్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, బీజేపీలో ఉన్నారు, ఇప్పుడు అందరు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. చాలామంది ఉన్నారు అంబర్పేటలో కూడా. మంచి వర్క్ చేస్తున్నారు. మా కేసీఆర్ గారు ఎంతోమందికి వార్డు నెంబర్లు ఇచ్చారు, కార్పొరేటర్లు ఇచ్చారు మహిళలకు. కొంతమందికి ఇప్పుడు నామినేటర్లు వస్తే ఇక మొత్తం క్లియర్ అయిపోతాయి. కాబట్టి అందరు మహిళలు ఎవ్వరు నిరాశ పడట్లేదు. మాకు ఒక పండుగ వాతావరణం లాగా ఉంటుంది. ఎందుకంటే మొత్తం మేము ఏ కాన్స్టిట్యున్సీలకు పోయినా అందరం టీఆర్ఎస్ వాళ్ళమే ఉంటాం కాబట్టి మాకు సంతోషంగా ఉంటుంది. మేము సంతోషంగా వర్క్ చేస్తాం. మా కేసీఆర్ గారిని గుర్తు చేసుకుంటాం. చూడు మన ప్రోగ్రాంలు ఎట్లయితున్నాయని. మాకు డైలీ ఒక ప్రోగ్రాం ఉంటే మాకు ఇంకా సంతోషం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. అంబర్పేట నియోజకవర్గం టీఆర్ఎస్ పార్టీ సీనియర్ లీడర్ దేవిరెడ్డి విజితారెడ్డి గారు కరోనా నుంచి స్టార్ట్ చేస్తే మరి తన రాజకీయ జీవితాన్ని మరి ఎందుకు రాజకీయంలోకి రావాల్సి వచ్చింది, మహిళలకైతేనే అందరికైతే సహాయ సహకారాలు ఎలాంటి విషయాలు అందించారనే విషయాలు మొత్తం మనం ఇంటర్వ్యూలో చూస్తాం. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుకు వస్తాం. V3 న్యూస్ లక్ష్యం సమాజ హితం. కెమెరామన్ రఘుతో మీ సురేష్ దండవ్.